నమస్తే ఆదాబ్ సత్ శ్రీ అకాల్. దిస్ ఇస్ కావ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి క్యాప్సికమ్ స్టఫ్డ్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా వచ్చేసి క్యాప్సికమ్ తీసుకొని దానికి స్టెమ్ తీసేయాలన్నమాట. ఎందుకంటే మనము పౌడర్ స్టఫ్ చేసుకోవడానికి వీలయ్యే విధంగా మనం స్టెమ్ తీసేసి పక్కనేసేయాలి. ఇలా స్టెమ్ తీసేసుకున్న తర్వాత మనం పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలి అని అంటే ముందుగా వచ్చేసి మనం కొబ్బరి తీసుకోవాలి. ఎండు కొబ్బరి తీసుకున్నాను నేనైతే. ఎండు కొబ్బరి, పప్పులు, పచ్చిమిరపకాయలు, ధనియాలు, ఉప్పు, గార్లిక్, బెల్లం యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ చేసేసుకున్నాను. మిక్సీ పట్టి ఫైన్ పౌడర్ చేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఆనియన్ తీసుకొని పీసెస్ చేసుకొని అందులోకి వేసుకొని కచాపచా గ్రైండ్ చేసుకున్నాను. ఆ గ్రైండ్ చేసుకున్న పౌడర్ వచ్చేసి క్యాప్సికంలోకి ఇలా స్టఫ్ చేసుకున్నాను అంతే. తర్వాత వచ్చేసి ఒక ప్యాన్ తీసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను అంతే. వేసుకొని మనం స్టఫ్ చేసుకున్న క్యాప్సికమ్ని వచ్చేసి ఆయిల్లోకి వేసుకోవాలి అంతే. మన దగ్గర చిన్న చిన్న క్యాప్సికమ్స్ ఉంటే ఈజీగా తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట, తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. మన దగ్గర ఇప్పుడు సైజ్ పెద్దగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. టైం వచ్చేసి ఇవి మగ్గడానికి. ఇది వచ్చేసి క్యాప్సికమ్ వచ్చేసి చాలా సాఫ్ట్ అయిపోవాలన్నమాట. అంతవరకు మనము చాలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేసుకోకుంటే మనకు కచ్చని పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట క్యాప్సికమ్. సో మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనము ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి అని అంటే మనం వచ్చేసి లిడ్ పెట్టేసుకోవాలి. లిడ్ పెట్టుకొని మనం ఫ్రై చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. క్యాప్సికమ్ కూడా మంచిగా మగ్గిపోతుంది అనమాట తొందరగా ఆయిల్లో. ఎక్కడైతే మగ్గిందో మనము చూసుకొని టర్న్ చేసుకొని మగ్గించుకుంటూ ఉండాలన్నమాట. మంచిగా ఫ్రై అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఈ రెసిపీ అయితే పప్పు కాంబినేషన్లో కూడా, రైస్ కాంబినేషన్, రైస్ విత్ పప్పు కాంబినేషన్లో కూడా సూపర్ ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారు అని అస్సలు అనుకోలేదు. 200+ అయినారనమాట. అసలు నేనంటూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను అని అస్సలు అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అస్సలు నన్ను సపోర్ట్ చేస్తున్నారు, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు ఒక్కొక్కరికి చాలా బాగా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈ రెసిపీ అయితే మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇలాగ ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకి ఎక్కడైతే ఫ్రై కాలేదో అక్కడ టర్న్ చేసుకుంటూ క్యాప్సికమ్ని ఫ్రై చేసుకున్నట్టయితే చాలా బాగా ఫ్రై అయ్యిద్ది. ఇంకొకసారి ఆ పౌడర్ ఎలా చేసుకోవాలో ఇంకొకసారి చెప్తాను. ఆ ప్రాసెస్ ఏంటి అంటే కొబ్బరి, పప్పులు, పచ్చిమిరపకాయలు, ధనియాలు, ఉప్పు, గార్లిక్, బెల్లం యాడ్ చేసుకున్నాను అంతే. ఇంకా ఏం యాడ్ చేసుకోలేదు. తర్వాత వచ్చేసి అది ఫైన్ పౌడర్ చేసుకున్న తర్వాత ఆనియన్ పీసెస్ వేసుకున్నాను. ఆనియన్ పీసెస్ వేసుకున్న తర్వాత ఇలాగా స్టఫింగ్కి మనకు ఈజీగా స్టఫ్ అయ్యేలాగా మనకు స్టఫింగ్ అనేది ఆనియన్ వేసుకున్న తర్వాత మనకు కొద్దిగా సాఫ్ట్గా అయిపోతుంది. దాంట్లో స్టఫింగ్కి ఇంకా కింద పడిపోకుండా పౌడర్గా ఉండకోకుండా మంచిగా ఉంటుందన్నమాట. స్టఫింగ్ అనేది మంచిగా కూర్చుంటుంది ఆనియన్ అయితే యాడ్ చేసింది. ఇలా ఫ్రై చేసుకుంటున్నాను అంతే. స్టఫ్ చేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకుంటున్నా. లిడ్ పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్టయితే ఈజీగా ఇంకా బాగా మంచిగా ఫ్రై అయ్యిద్ది అనమాట. చాలా బాగుంటుందండి టేస్ట్. ఇది వచ్చేసి బజ్జీ మిరపకాయ ఉంటుంది కదండి, ఆ బజ్జీ మిరపకాయలో కూడా అంటే ఇట్లా
మనము బజ్జీలు వేసుకునేటప్పుడు ఇలాగా బజ్జీ మిరపకాయని ఇలాగ ఘాటు పెట్టి మనకు సీడ్స్ అన్నీ తీసేసుకొని మనం ఎలా బజ్జీలు వేసుకుంటామో ఈ పౌడర్ని కూడా అందులో పెట్టుకొని మనం ఇలాగ ఫ్రై చేసుకుంటే కూడా సూపర్ ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మస్ట్ అండ్ ట్రై చేయండి. ఇలాగన్నా చేసుకోవచ్చు, క్యాప్సికమ్తో బజ్జీ మిరపకాయతో కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలాగా ఫ్రై చేసుకోవాలి మనం. క్యాప్సికమ్ అయితే టోటల్గా ఇలా చేంజ్ అయిపోవాలన్నమాట. టోటల్గా ఫ్రై అవ్వాలి మంచిగా. ఇదంతా వచ్చేసి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట. మనకి ఎక్కడైతే మగ్గలేదో అక్కడికి టర్న్ చేసుకుంటూ క్యాప్సికమ్ మనం చేసుకున్నట్టయితే ఈజీగా మగ్గిపోయిద్ది అన్నమాట. ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది మగ్గిందో లేదో అనేది తెలుసుకోవాలి అని అంటే అలా టెస్ట్ చేసుకోవచ్చు. సాఫ్ట్గా అయిపోయిద్ది అనమాట. ఇలాగా టర్న్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మనము ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకు అంటే పౌడర్ అప్పుడప్పుడు బయటకు వచ్చి మనకి కొద్దిగా బ్లాక్గా అయిపోయిద్ది అనమాట పౌడర్ వచ్చేసి. అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సూపర్ ఉంటుంది టేస్ట్. అదే చాలా బాగుంటుంది అనమాట. అంత మాడిపోతుంది అని అస్సలు అనుకోని అవసరం లేదు. అది కూడా టేస్ట్ బాగుంటుంది అనమాట. చూడండి, ఇలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మనము. లోపల పౌడర్ కూడా మంచిగా ఫ్రై అయిపోద్ది అనమాట. ఇదిగో చూసినట్టయితే ఇలా వచ్చేసిద్ది అనమాట ఫైనల్గా. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందన్నమాట. మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. ఇంకా ఎట్ సైడ్ మగ్గలేదు అనేసి అనుకునే వాళ్ళైతే అటు సైడ్ మగ్గించుకోండి మంచిగా. ఇలాగా క్యాప్సికమ్ వచ్చేసి ఇలా వచ్చేసేయాలన్నమాట. మనం స్పూన్తో ఇలా అనేస్తే అంతవరకు మనం మంచిగా మగ్గించుకోవాలన్నమాట. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఈ క్యాప్సికమ్తో ఇలా చేసుకోవచ్చు. అండ్ బజ్జీ మిరపకాయలతో కూడా మనం సీడ్స్ అన్నీ తీసేసుకొని దానికి ఘాటు పెట్టి బజ్జీ మిరపకాయలలో కూడా ఇలా స్టఫ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, నొక్కేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.